కూడబలుకుని 1500 రూపాయలు బట్టలు పెట్టారు. అంటే వాళ్ళు కూడా కలిసి ఉంటున్నారని ఒక మాట మీద ఉంటున్నారంటే 1500 బట్టలు పెడుతూ నేను సొంత కారు మీద వెళ్తే నాకు 500 జేబులో పెట్టాడు. 500 అప్పట్లో 500. కానీ నేను ఉద్యోగస్తుడే, ఆడు ఉద్యోగస్తుడే. కానీ వాళ్ళు నాకు బట్టలు పెట్టినప్పుడు కానీ వాడు 500 నా జేబులో పెట్టినప్పుడు కానీ ఇద్దరిలో వాడికి పెడితేనే సంతోషం, తీసుకోకపోతే అసలు సంతోషిస్తాడు. వాడు ఎంత పెట్టినా వేస్టేలు కదా అన్న అనే రకం. వాడు తీసుకోవాల్సి వచ్చింది నేను. కాబట్టి వాడికి ఒక 10 మందికి పెట్టి వాడు సఫర్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి సఫర్ అవుతున్నాడు. సొంతిల్లు లేదని ఒక బాధ ఒకటి. మన ఫ్యామిలీస్లో సొంతిల్లు లేకుండా ఉన్నది నా తమ్ముళ్ళు చిన్నవాడు ఒకడు లక్ష్మీనారాయణ, అదే ఐటీఐ చదువుతూ సంపాదించిన వాళ్ళు ఇల్లు లేకుండా ఉన్నాడు భాస్కర్ ఒకడు. అది ఒకటే బాధ నాకు. కాబట్టి వాళ్ళ యొక్క అన్యోన్యతకు చూడాలంటే నేను ఎక్కువసార్లు వెళ్తాను, ప్రతి ఇంటికి వెళ్తాను. కాబట్టి అనుభవం మీద చెప్తున్నాను. అన్యోన్యత దాని మీదట వాళ్ళు కూడబలుకుని నాకు మమ్మల్ని ఎంతో సంతోషపెట్టి తిండిలో లోపం లేదు. కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించడం అనేది ఎంత గొప్పతనం, గుణపాఠంగా పిల్లలు నేర్చుకోవాలని గుణపాఠంగా చెబుతున్నాను. నాకు విశాఖపట్నంలో ఉద్యోగం 75లో నాకు జాబ్ వచ్చింది. విశాఖపట్నం 75 కంటే ముందు నేను ఐటీ ధర్మాజిగూడెం అమ్మ ధర్మాజిగూడెంలో చేస్తుంది. అక్క కూడా అక్కడ ధర్మాజిగూడెంలో చేస్తుంది. అదే నన్ను చంద్రపూడి వెళ్ళొస్తూ ఉండండి నేను అక్కడ బోస్బాబు దగ్గరికి. ఎందుకంటే నాకు ఫ్రెండే, గాడే పెద్దోడైనా కానీ నా ఫ్రెండే. అలా వెళ్ళి ఆఫీసులో కూర్చుని సాయంకాలం దాకా ఉండి వచ్చేసి వస్తుంది. ఇదంతా చూసింది అమ్మ. ఎక్కడుంటే చంద్రపూడి తిరగటం, ఇక్కడ రావటం, ఇదే సరిపోయింది, ఇంక లాభం లేదు, ఇన్ని ఇలాగైతే కష్టమే అని చెప్పేసి అనుకుందేముందని ఒకరోజు తెల్లవారి 5 గంటలకే, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు 5 గంటలకి లేపటం, 5 గంటలకి బ్రష్ చేసుకోవడం, బస్సులు లేవు కొన్నంబలు తలపడితే స్నానం చేసేయడం, దేవుడి దండం పెట్టుకోవడం, ఎంత చిన్నప్పటి నుంచి మాకు అమ్మ నేర్పిన విద్య. అన్నీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ ఐరన్ ఇది వెంకిపెట్టి ఒకటి సర్దేసింది. చిన్న హైదరాబాద్ నాకు తెలియదు. అలా హైదరాబాద్ ఎందుకు అల్లవయ్య చెప్తున్నాడు కదా అని. ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అమ్మ చాలా కఠినంగా, ఎంత ప్రేమ అంటే అంతకంటే డబల్ నిర్ణయం తీసుకుంటే కన్ఫర్మ్, మీకు అంతే మాట్లాడదాక ఏం లేదు. హిందీ నాన్న ప్రసాద్ గారు రండి. అమ్మా మీకోసం కాదు, ఎంతసేపు వచ్చి చాలా ఆనందం. తర్వాత నేను ధర్మాజిగూడెంలో ఉన్నప్పుడు నేను భారతి కూర్చో ఇప్పుడు వచ్చినటువంటి అందరికీ స్వాగతం. అమ్మా కూర్చోవాలి దేవి. మరి ప్రోగ్రామ్ కొంచెం కూర్చుంటే 5 నిమిషాల తర్వాత అందరు మాట్లాడుకుంది కన్నా. సరే గొడవ చేసి ఆ రోజున మేము ధర్మాజిగూడెంలో ఈ బస్సులు ఇవన్నీ ఆపేస్తే ఆ రోజున నా మీద కేసు కూడా పెట్టి అక్కడ పోలీసు ఎందుకు ఒక రకమైనటువంటి మా మేనమానవాళ్ళలో మరి ఏంటో నాకు అర్థం కాదు. కానీ అమ్మ కూడాను పోరాట పటిమ ఉండేటటువంటి మనస్తత్వం గలటువంటి వ్యక్తి. ఆవిడ కొడుకుని అవటం వల్ల ఆవిడ జీన్స్ నాకు మరి అలా ఉండటం వల్ల ఏమో కానీ నాకు ఎందుకనో ఏదన్నా సేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఉండేది.
అట్లాగా మేము పోలీస్ స్టేషన్లో నుంచి నా ఫ్రెండ్ అంతా కూడా మాకు తీసుకొచ్చి కేసు కొట్టేసి తీసుకొచ్చిన తర్వాత నేను 75లో నాకు పర్మనెంట్ అయినా కానీ నాకు 2 years బిఫోర్ అక్కడ నాకు ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఆ ట్రైనింగ్ క్లాసెస్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశాను. న్యూసెన్స్ మీన్స్ అక్కడ ఉండే పరిస్థితుల్ని నేను ఆకలింపు చేసుకుని అక్కడ ఎలా కాదు ఇలా చేయాలి అని రూల్స్ ఎలా ఉంటే మీరు ఎలా ఎందుకు చేశారు అనేటటువంటి దాంట్లో నేను తిరగబడి అలా చేస్తూ ఉండేది. చిలిపి పనులు అని చెప్పాను, చిలిపి పనులు అని చెప్పాను. చిలిపి పనులే కదా అది చేస్తా. అంటే ఈ నాయకత్వం యొక్క లక్షణాలు ఇట్లా ఉండడం వల్ల నేను 75 నుంచి కూడాను అక్కడ కొంచెం భాస్కర్రావు అంటే కొంచెం తిరగబడే మనిషిలా కనపడుతున్నాడు అనేది మేనేజ్మెంట్ లో కూడా కొంచెం ఉంది ఆ చెడ్డ పేరు. దానివల్ల అంటే విజయ్ చెప్పింది కదా ఇందాక మా కుటుంబం మా బావను ఒకసారి ఆప్యాయంగా కలవాలండి. పని మీద నల్ల బావ. అయితే ఇప్పుడు దీంట్లో అంటే నేను మళ్ళీ మైక్ తీసుకుని చెప్పాల్సి వచ్చినటువంటి ఇందాక చెప్పుదాం అనుకున్నా కానీ ఆ వెళ్ళిపోయినా కానీ నా మనసు ఒప్పుకోక వచ్చామండి. అయితే ఈ యొక్క కార్యక్రమాలు నాకు కొంచెం ఎక్కువగా ఉంటుండే. అంటే పాలిటిక్స్, నాకు పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్గా నేను ఈ రోజు కూడా నేను చాలా ఇంట్రెస్ట్ నాకు పాలిటిక్స్ అంటే. ఖాళీగా ఉండటం అంటే నాకు ఇష్టం ఉండదు. దానివల్ల 75లో నేను అక్కడ 74, 75లో అంటే ఆచార్య బావయ్య అరుణక్కల దగ్గర నుంచి నేను వచ్చేసిన తర్వాత నాకు విశాఖపట్నంలో నాకు జాబు వస్తే అక్కడ నేను వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 75లో నాకు పర్మనెంట్ ఇచ్చారు. పర్మనెంట్గా జాయిన్ అయ్యాం మేము. 140 బేసిక్ జాయిన్ అయ్యి అమ్మాయి 75లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి మేనేజ్మెంట్ లోపాలు ఉండటం వల్ల ఎత్తి చూపుతూ ఉండేవాడు నేను మొట్టమొదటిలో. ఇది నీ పర్మనెంట్ అవ్వదు, నేను తీసేస్తాను. అయినా సరే నేను ఆపుకోకుండా నేను టిల్ టు రిటైర్మెంట్ అంటే ఈ 26 సంవత్సరాలు కూడాను పోరాటం, దాని గురించి నేను పోరాటాలు కంటిన్యూగా అనమాట. అప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడాను మేము దాదాపుగా 1100 మంది ఉండేవాళ్ళం. వాళ్ళందరినీ యూనిటీ చేసి వాళ్ళకు ఉండేటటువంటి ఎస్టీ బ్యాక్లాగ్ కానీ, వాళ్ళకు ఉండే సమస్యలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం గురించి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము పార్లమెంటరీ కమిటీని నేను ఢిల్లీ నుంచి ఇన్వైట్ చేసి విశాఖపట్నం తీసుకొచ్చి బిహెచ్పి గెస్ట్ హౌస్లో ఉంచి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పార్లమెంటరీ కమిటీ ఒక పక్కన, నేను ఒక పక్కన, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక పక్కన 127 పోస్టులను అక్కడ ఎవరు చేయరు అని కూడా చేయలేరు కూడా. కారణం ఎందుకంటే వాళ్ళందరినీ యూనిటీగా చేసుకురావడానికి నాకు 3 years పట్టింది. వీళ్ళని యూనిటీ చేసుకొచ్చి ఒక తాటి మీద, నేనంటే మిగతా అన్ని క్యాస్ట్లకి భయమే. భాస్కర్రావు ఈ కమ్యూనిటీని ఏకతాటి మీద తీసుకొచ్చాడు. మనం లేకపోతే ఓటింగ్ లేదు అక్కడ, మనం లేకపోతే ఇంకోటి లేదు. అసలు గవర్నమెంట్ మేనేజ్మెంట్ మనం అంటే అంత ఎలాగంటే అసలు రాసుకెళ్ళలేదు అనమాట. అలా తీసుకొచ్చాడు నేను. అంత కార్యక్రమం చేసుకురావటం వల్ల కుటుంబానికి దూరం అయినా తప్ప విజయ్ మీద ఇష్టం లేక పిల్లల మీద అది కాదు నా యొక్క దృక్పథం. మా అన్నయ్య కలగలేదు పాపం, అది మా అన్నయ్య వేరే కొత్తగా వచ్చిన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు ఫ్యామిలీ గెట్ టుగెదర్. భోజనాలు చేయదలుచుకుంటే చేసేయండి, లేకపోతే టీ బ్రేక్. 10 minutes తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్, స్ట్రిక్ట్ టైం లైన్. వాటిల్లోంచి అటు పెద్దవాళ్ళు ఇటు పిల్లవాళ్ళు కూడా కొంత లాభం పొందేందుకు, ఒక రకమైన దిశానిర్దేశం జరిగేందుకు ఆ చర్చ దోహదపడుతుందని చాలా గొప్ప ఆశతో అది అరుణ్, గోపి, జ్యోతి రూపకల్పన చేశారు. అది రేపు మధ్యాహ్నం ఉంటుంది.
కొంచెం డోసు ఎక్కువైనట్టుంది, కార్యక్రమాల డోసు అయినా కూడా క్లుప్తంగా చెప్పాలంటే ఆటలు, పాటలు, సమావేశము, చర్చ, అది రేపటి వరకు మన కార్యక్రమం. ఈ ఎస్బిఎస్సి సినిమాకి ఎవరికైనా టికెట్లు కావాలి అంటే నా దగ్గర బ్లాక్ లేకుండా నా సొంతానికే దొరుకుతాయి. చాలా పరిమితంగా ఉన్నాయి, అంతా కలిసి ఒక 6 టికెట్లే ఉన్నాయి. ఎవరికి కావలిస్తే వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. లెట్ us ఎంజాయ్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఉండు. కళ్ళు మూసేస్తున్నారు, మీరు మూసేస్తారు మళ్ళీ. కిందకి చూడు, మరి అలా కాదు, ఇలా చూడు, కొంచెం పై అలాగే అలాగే. వెనక నుంచి ఒక ఫోటో తీయాలి, 2 కెమెరా, ఒక కెమెరా వెనక పని చేయాలి. ఐడియా బాగుంది. అందరి అటెన్షన్. డాన్స్ నంబర్ 什么？
we get into that game, before we get into the game, act చేద్దామా? చిన్న యాక్ట్. ఇందాక నేను సమిష్టి కృషి కలెక్టివిజం, థాట్స్ వాటి గురించి మాట్లాడాను. కరెక్ట్? మనం చేయగలమా? అది వాన రప్పిగలమా? కావాలా కావాలా కావాలా? సరే, ఇది తడిచిపోయే వాన కాదండి, సో ఆ ఇబ్బంది లేదు. ఇది ఒక ఫీలింగ్ అది ఇంతమంది గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా తెప్పించగలని ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చేద్దామా? షూర్. అందరూ పిల్లలు బ్యాక్ రండి వంశీ. ఓకే, చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఏం చెప్తానో అదే చేయండి. ఓకే, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి. ఒక్క తాతాచారి పెద్దనంత అంటే అందరూ లేచి ఉంచండి. కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా ఒక ఫింగర్ తోటి ఒక ఫింగర్ అంటే రైట్ ఫింగర్ తోటి లెఫ్ట్ ఆర్మ్ అంటే అరచేతి మీద పట్టడానికి ట్రై చేయండి. రెండో ఫింగర్ కలపండి. ఎస్. సో ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయ్యింది. మూడో ఫింగర్. ఇప్పుడు నాలుగో ఫింగర్. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా ఇంకా స్లో స్లో స్లో. మళ్ళీ ఫస్ట్ ఫింగర్. చప్పట్లు కొట్టద్దు, ఓన్లీ ఫింగర్. వన్ ఫింగర్. కళ్ళు మూసుకోండి. రెండో ఫింగర్. మూడో ఫింగర్. నాలుగో ఫింగర్. ఒక్కసారి శ్వాస గట్టిగా పీల్చండి, వదలండి. మూడో ఫింగర్. కంటిన్యూ చేయాలి. మూడో ఫింగర్, రెండో ఫింగర్, ఫస్ట్ ఫింగర్. అలాగే ఉండండి. 10 సెకండ్లు, 20 సెకండ్లు. మళ్ళీ ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్, ఫోర్త్ ఫింగర్. ఫాస్టర్, ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా స్లో. 3 ఫింగర్స్, 2 ఫింగర్స్, 1 ఫింగర్. కళ్ళు తెరవండి. ఎలా ఉంది? ఓకే, కూర్చోండి. భావన అలాగే రియాలిటీకి నాకు తెలుగు పదం దొరకదు. వాస్తవికత. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. భావం అనేది ఎక్కడున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా పుడుతుంది. వాస్తవికత బహుశా వేరుగా ఉండొచ్చు. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, ఒక గుంపులో ఉంటూనే మీరు మీ ఆలోచనని ఒక ఫోకస్లో పెట్టుకోవచ్చు. మీకు తెలుసు ఏది కరెక్ట్ అయిన విషయం, ఏది కరెక్ట్ అయిన విషయం. దట్ ఈస్ కాల్డ్ గట్ ఇన్స్టింక్ట్. అది చిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది, మిడిల్ ఏజ్లో ఒకలాగా ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో ఒకలాగా ఉంటుంది. సో భావజాలం అలాగే వాస్తవికత నాకు ఎవరో చెప్పడం కాదు, నేను నేర్చుకోబడ్డాను ఒక రకంగా. సో ఈ సంబంధం ఏంటంటే, ఒక్కోసారి మనం ఎక్కడో ఉంటాము, మనసు ఎక్కడో ఉంటుంది.
మనం ఏదో చెప్పాలనుకుంటాము, ఏదో చెప్తాం. ఆలోచనలు ఒక సరైన ప్యాటర్న్ ఫాలో కాదు, కంగారుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏకాగ్రత అనేది పెంచుకోవాలంటే ఇలాంటి ఒక్క చిన్న టెక్నిక్ పనిచేస్తుంది. ఏం లేదు, పెద్ద విషయం కాదు. కళ్ళు మూసుకోండి, ఒకసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని మీదే మనసు పెట్టండి. ట్రై చేద్దాం. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇప్పుడు దేని గురించి, ఒకవేళ మీరు అనుకున్న భావం నిజమైతే అదే వాస్తవం. ఒకవేళ మీకు వాస్తవంగా ఏదైతే కాదో సరే, మనం ఆలోచిస్తున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఒకటే గుర్తించండి, మనం చెప్పేది విని చెప్తున్నామా, మన మెదడు ప్రాసెస్ చేస్తున్న ఆ విషయాన్ని, లేక మన ధోరణిలో మనంతట మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇవి రెండు విభిన్నమైన దృష్టికోణాలు. ఇందాక మన పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుతున్నాం. I don't want to take too much of time, but this is important. At least మన ఉండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రకరకాల నేపథ్యాల నుంచి వచ్చాము. ఒక్కొక్కరి వేవ్ లెంత్ ఒక్కో రకంగా ఉంటుంది. వేవ్ లెంత్ అంటే నా ఉద్దేశంలో భావజాలం, ఆలోచన క్రమం. సో ఆలోచన క్రమంని ట్యూన్లో పెట్టుకోవడానికి కానీ, ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు కలెక్టివిజం, ఒక గ్రూపిజం కానీ కలెక్టివిజం, ఆ సమిష్టికత్వం అనే దాన్ని పెంపొందించుకోవడానికి కానీ, ఎదుటి వాళ్ళ ఆలోచనని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అర్థం ఎలా అవుతాయి? మనం విన్నప్పుడు మనకు అర్థం. సో ఇక్కడితో వదిలేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను ఇది. అలాగే నాకు మీ సహకారం కావాలి, మీ ఆలోచనలు కావాలి, మీ సహకారం కావాలి. మీ సహకారం ఎలా వస్తుంది? మీ ఆలోచనలు నాకు తెలిసినప్పుడు అందరికీ, ఒకళ్ళది కాదు, అందరికీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఓకే, సో ఇక్కడతోటి మన కార్యక్రమం అఫీషియల్గా ముగిద్దాం. ఇక్కడి నుంచి ఆటలు. ఓకే, చిన్న ఇంప్రాంప్టు థింగ్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫస్ట్ టైం అండి. యు నో ఇట్ రైట్? దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫస్ట్ టైం అంటే ప్రతిదానికి ఒక ఆరంభం అంటూ ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు కొంచెం కొత్తగా ఉండొచ్చేమో, నాకే కొత్తగా ఉన్నాయి. ఒక 3 నెలల క్రితము, బహుశా 6 నెలల క్రితం, 1 సంవత్సరం క్రితం, బహుశా 2 సంవత్సరాల క్రితం. బట్ నేను కూడా నేర్చుకుంటున్నాను. సో నాతో పాటు కొద్ది గొప్ప మీకు కూడా నేర్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొంతమంది నేర్చుకుంటున్నాను. అక్కడితో కలిసి ఒకసారి ఆ తొలి అడుగు అనేది పడింది కదా, పడిన తర్వాత ఏదో నేను ఎక్కడ చదివానో నాకు గుర్తులేదు, కానీ ఆ ఒక్క అడుగు అనేది ఫస్ట్ తీసుకోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్. బహుశా 1996 రైట్, 1996లో దీనికి తొలి అడుగు, తొలి బీజం పడింది. పడినప్పటి నుంచి అఫ్కోర్స్ నా పర్సెప్షన్, నా దృష్టికోణం పెరుగుతుంది, తరుగుతుంది. కొన్నిసార్లు అటు వెళ్తుంది, కొన్నిసార్లు నేను అగైన్ ఇందాకే చెప్పినట్టు కొత్త వాళ్ళకి నేను ఒక స్టేట్మెంట్ కొట్టాను. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ అబౌట్ పర్సెప్షన్స్. జీవితంలో తప్పులు ఒప్పులు అనేవి ఏమీ ఉండవు. కేవలం ఒక దృష్టికోణం. ఒకరికి తప్పు అనిపించేది ఇంకోటి తప్పు అనిపించచ్చు, ఒకరికి తప్పు అనిపించేది ఇంకోటి తప్పు అనిపించదు. ఎనీవే అక్కడితో గైడ్ చేస్తా, ఎందుకంటే నేను ఆ కాంటాక్ట్ చూడడానికి. ఈ తొలి అడుగు గురించి అడుగుతాను కదా, ఆ తొలి అడుగు అనేది మన ఫ్యామిలీ గెట్ టుగెదర్. అది కాకినాడలో పడింది. అండ్ కోఇన్సిడెంటల్గా ఆ ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరగడానికి కారణమైన ఒక ఇద్దరి వివాహం అక్కడితో కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో వెల్కమ్ శ్రీనివాసరావు గారు, మనోజ్ అక్క. రెడీ?
ఓకే, మీ ఇంట్రడక్షన్ వెరీ క్విక్లీ. ఇంట్రడక్షన్, మీరు ఏం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు, ఒకవేళ పిల్లలు అందుబాటులో ఉంటే వాళ్ళని చూపెడితే సంతోషం. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ పెట్టినప్పుడు అనిపించింది ఎలా ఉంటుంది. చాలా మంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పిల్లలకి నా పేరు శ్రీనివాసరావు. నేను స్కూల్ అయిపోయి ఇంగ్లీష్గా ఎందుపల్లి గుంటూరు మండలంలో చేస్తాను. నాకు 2 పిల్లలు. చిన్న అబ్బాయి సాయి విఘ్నేష్. ఆయన ప్రజ్వల్ ఇంకా ఇవాళ రాలేదు, వాడికి ఎగ్జామ్ ఏదో ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా వాడికి ఎగ్జామ్ ఉంటుంది. అవకాశం. హలో ఆల్ మై డియర్స్. లేదు, ఒక్కొక్కసారి ప్రేమను వ్యక్తం చేయడానికి భాషలు మార్చాల్సి వస్తుంది, ఏమనుకోద్దు. ఇదేదో సినిమాలో చదివాను, భాష కాదు భావం ముఖ్యం. మరి నా పెళ్లిలో వేయబడే బీజం చాలా పెద్ద వృక్షమై పుష్పించింది, కళకళలాడుతుంది, కిలకల్లాడుతుంది పిల్లలతో. చాలా సంతోషంగా ఉంది. అయితే మా నాన్న మొదలు పెట్టింది కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్యాప్ రాకుండా. అయితే 12 ఏళ్ల తర్వాత 10 ఏళ్లలో రైట్ అరుణ్, మరి ప్రతిసారి జరిగే డేట్స్ నాకు తెలుసు, ఆహ్వానాలు కూడా అందేవి. కొన్ని కారణాల వల్ల నేను రాకపోయినప్పటికీ మనసంతా ఇక్కడే ఉండేది, అది మీకు తెలుసు. అయితే నాకు 2 బాబులండి. నాకు ఒక 45 మంది పిల్లలు కూడా ఉన్నారు స్కూల్లో. వాళ్ళు కూడా వీళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో వాళ్ళు కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. వాళ్ళని వదలలేక నేను లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో గన్నవరం రావాల్సి ఉండి కూడా, ఈయన దగ్గరికి రావాల్సి ఉండి కూడా నేను అలా తప్పించేసుకొని అక్కడే ఉండిపోయాను. ఎలక్షన్స్ వస్తే కనుక ఈ ఇయర్ కూడా అక్కడ ఉండిపోతాను అనమాట. అలా నేను వాళ్ళని నేను ప్రేమిస్తాను, నన్ను వాళ్ళు ప్రేమిస్తారు. నాకు 2 పిల్లలు. మీరు నమ్మకం వచ్చి పెద్దవాడు జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు, వీడు 10th క్లాస్ చదువుతున్నాడు. వీడికి ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. అయినా కూడా ఈసారి కొంతమంది తెరవడానికి నేను చాలా ఒత్తిడి చేయడం వల్ల చాలా ఒత్తిడిని ప్రేమతో చేయడం వల్ల మేము చాలా బాలేని మామగారిని కానీ చదువులు కానీ అన్ని పక్కన పెట్టి రావడం జరిగింది. నాకు చాలా 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 సంతోషంగా ఉంది మీ అందరినీ కలవడం. థ్యాంక్ యూ. ఓకే, నేను మళ్ళీ మైక్ని అలాగే మీ అందరినీ జ్యోతిబాబి చేతిలో పెడుతున్నాను. ఎంజాయ్. కొన్ని గేమ్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు. అయితే వాళ్ళకి ఒక 10 years లోపు పిల్లలు ప్లీజ్ వాళ్ళ పేరెంట్స్తో పెట్టచ్చు. స్నేహ 10 years తొందరగా నాన్న అందరు బయటకు వచ్చేయండి. 10 years కొంతమంది వాలంటీర్స్ కావాలి. పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది పెద్దలు కూడా కావాలి. అయితే ఫాదర్ ఆర్ మదర్ పెద్దోడు మరీ పెద్దోడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఏమే అంటాడు అన్నిటికీ పిల్లలు కావాలని వెళ్ళిపోతాడు. పాపం
కొంచెం కొంచెం వెనక్కి సైడ్కి రామ్మా. కంఫ్రంట్ కొంచెం ముందుకు వచ్చి అక్కడ దగ్గర క్లోజ్. ఆడియన్స్ అందరూ అటు సైడ్ వెళ్ళిపోవాలి. మీరంతా డ్యాన్స్ చేయాలి. ఆడియన్స్ అందరూ అటు వెళ్ళిపోవాలండి. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడిస్తే బాగుంటుందని అర్థం. కానీ అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వండి. సర్కిల్, ఒక వలయం, సర్కిల్, ఓకేనా? క్లోజ్. అందరికి లెక్కలు వచ్చా? ఎక్కాలు వచ్చా? ఎక్కాలు వచ్చా? అందరికీ బాగుంటుంది. ఓకే, నేను ట్రై చేస్తాను. అంటే చెప్పు బాగా ఊరు బయటకు అందరికీ ఎక్కాలి వచ్చు కదా. ఐడియా ఉందా? సో ఇప్పుడు శకుంతల పెన్ని 1 అంది, దేవాక 2 అంది, అప్పుడు విజయత 3 అనకూడదు. క్లాప్ పట్టు. అప్పుడు అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సింపుల్ గా కనబడుతుంది.
అర్థమైంది కదా, క్లిక్ అర్థమైంది కదా, క్లిక్ అర్థమైంది. నెక్స్ట్ 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 మళ్ళీ ఆడదాము అప్పుడు. లక్ష్మి బాగుందా? గేమ్ బాగుందా? చాలా బాగుందా? మళ్ళీ ఆడదామా? Okay. Team 3, 14 balloons. 12 balloons. Okay. Team 3, Team 2, 12 balloons. Team 1, 15. 12. ఫస్ట్ టీమ్ మంది చూసుకోండి, పాల్గొంటాను. సెలెక్ట్ చేసేటప్పుడు చేతులు, కాళ్ళు, సూదులు యూ కెన్ చేంజ్. ఎవరైనా చే ప్లీజ్. ఓకే 2. ఓకే, గుడ్ గోయింగ్. యా 3. గుడ్ గోయింగ్. నైస్ వర్క్. I told you. Next. Nice work. Come on. Good. Chairi pote jagrata padeu. Well, wonderful. 30 more seconds to go. Wow, wonderful. Okay. Then we'll have for 30 seconds. Okay. Team 2. Please go. Get your bells. Yeah, come on. Okay. Yes, come on. జాగ్రత్త, చేతికి పోతాం. ఓకే, వండర్ఫుల్. 21 seconds. Team number 2 is a winner. Team 1 was 15, 21 seconds. Points పక్కన పెడితే గేమ్ ఎలా ఉంది? Competition between 1 and 2. Again. Okay.
Responsibility. First team, 3 contestants. Yeah, you can do. Come on, use. Okay. Yeah. 15 seconds. Good playing. Yeah, you can change. Yeah. Come on. Hey, 2 కాళ్ళు కింద పెట్టకూడదు. హాపింగ్ చేస్తూనే ఉండాలి మీరు. మరి ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఇంకేంటి? Come on. 29, 28, 35 seconds already. one leg to మళ్ళీ ఈ కాలు మార్చుకోవచ్చు కాదు. మేడం జరగండి. One point. Okay. We have to start from there again. అయిపోయింది. 2, 3, start. Yeah, that's the way to flow. Okay, no problem. Right, కొంచెం లోపల వేసేయండి. Yep, start. Okay. అదే అంటున్నా 2 కాళ్ళతో ఆడుతున్నారు. Yeah. Another 30 seconds. 30 seconds to go. Okay. Yeah. Good. Yeah, 1 point. Okay, start off. Yes, come on. Change చేసుకోవచ్చు legs. Block it. Yeah. No. 2 going. 3. Okay. 5 seconds to go. Wait. Yeah, done. Okay. Done. 3 points. జరగనా బాబు జరగనా. Yeah. 1 point. Start. Come on. Great start. Yeah. Okay. Then Jivan will start again. Yes, అంత మంచిదా? ఏమైంది? 27 seconds. నా దగ్గర ఉంది టైమర్. Don't worry. మెల్లి. Okay. Come on. Start. Yeah, ఇప్పుడు అన్ని రూల్స్ పెట్టి. Okay, start. 20 more seconds to go. Yeah, wait. Yeah, block it. Yeah, okay. ఈ కాదు. Yes. 2 more seconds. విన్నర్ అయిపోయింది. Yeah, done. చీటింగ్ Yeah. ఇది చీటింగ్. Done. Ready? ఆకాల్. Use the other one. హలో, ఫుట్బాల్ ఆడుతున్నారు మళ్ళీ. మెల్లిగా. దీంట్లో ఎంత స్లో ఆడితే అంత మంచిది. ఓ ఆవేశాలు. తీసుకో. ఓకే. రైట్. అరే, come on. We have 20 seconds. Okay, 40 seconds to go. Okay. కాదు. మెల్లిగా పడతారు. దీంట్లో ఏం ప్రైజులు మనం ఈజీ. ఒక్కరే ఎవరైనా. ఓకే, 1 point. Come on. Yeah. చాలా ఫాస్ట్ ఆడుతున్నారు. ఓకే, 15 seconds to go. Okay, 12 seconds to go. Wait. Slow. Only one. Oh, time. రెండు ఉన్నాయి, పెద్దవి చిన్నవి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. చిన్నవి తక్కువ కుదండి, ఎక్కువ కుదితే పగిలిపోతుంది. కాదు, చిన్న బెలూన్స్ కొంచెం చిన్నవి కుదండి, పగిలిపోతాయి లేకపోతే. ఓకే, 22 seconds, 24 seconds, 27 seconds, 28, 29, 30. Stop. I'm going to say 6. Only. 10, 11, 12. 13. Okay. Team 3, 13. మీ దగ్గర ఏంటండి? 6. Okay. Right.
14 seconds. 15, 16, 17, 18. Stop. Done. No, back. Easy.
పలుకుని